Good evening, students and parents. Myself, Shyam Sundar. I am the principal of RKpuram Sri Chaitanya IIT Academy, RKpuram campus. So, today I want to discuss a few points regarding JEE Mains examination because already admit cards release అయిపోయినాయి 21st, 22nd, 23rd, 24, whatever may be the date. ఇక్కడ మేము చెప్పాలనుకున్నది ఏంటంటే స్పెషల్గా స్టూడెంట్స్కి మేము ఇవ్వాలనుకున్న గైడెన్స్ ఏంటంటే కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ ప్రతి సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్స్ని 25 క్వశ్చన్స్ని చదవడానికి టైం ఇవ్వాలి. ఎస్పెషల్గా 300 అవుట్ ఆఫ్ 300 రావాలనుకునే వాళ్ళు లేదా సబ్జెక్ట్లో ఇండివిజువల్గా 100% రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్జెక్ట్ వైజ్గా ప్రతి క్వశ్చన్ని ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఎందుకు మీరు చేయగలిగే క్వశ్చన్ మాత్రమే అటెంప్టెడ్ రైట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటెంప్టెడ్ రైట్ అయింది అంటే గ్యారంటీగా మీకు 100% లేదా మీరు అనుకున్న నంబర్ ఇక్కడ ఏంటంటే 120+ వస్తే మనం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్. ఒకవేళ క్వాలిఫై అయినాం అనుకుందాం, అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతాం. ఎలిజిబుల్ అయినాం, అడ్వాన్స్ ఎగ్జామ్కి వెళ్ళిపోతాం. దానికన్నా ముందు మన ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇప్పుడు రకరకాల సార్ వాళ్ళు వీడియోలు కూడా చేస్తున్నాం కాబట్టి ఆ వీడియోలలో సార్ వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏంటి అని. సో దాన్ని బేస్ చేసుకుంటూ మీరు చదువుతూ ఆ క్వశ్చన్స్ని కానీ లేదా ఇప్పటివరకు మనకు జీటీఎంలు జరిగి ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం 14 నుంచి 15 జీటీఎంలు కంప్లీట్ చేస్తున్నాం. సో ప్రతి జీటీఎంలో మీకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వచ్చి మనం ఫైనల్కి అటెంప్ట్ చేయబోయే ముందు వీటిలలో రెమెడీస్ అలాగే వాటిని మిస్టేక్స్ని మనం మినిమైజ్ చేస్తూ దాన్ని అక్కడ పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇండియాలో మీలాగా 14.5 లక్షల మంది ఇప్పుడు JEE మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈ సెషన్లో, ఫస్ట్ సెషన్లో. కాబట్టి ఈ 14.5 లక్షల మందిని యూజ్ చేసుకొని NTA వాళ్ళు క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండియాలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా 10 నుంచి 12 క్వశ్చన్లు అటెంప్ట్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. ఇది మాత్రం మైండ్లో ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అంటే నేను అనేది ఏంటి, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ లేదా టాపర్ ఎవరైనా సరే 10 నుంచి 12 క్వశ్చన్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ NTA వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మనకు ఇండివిజువల్ సబ్జెక్టులలో 40 మార్కులు రావాలి అంటే మినిమం 10 క్వశ్చన్లు అటెంప్టెడ్ రాంగ్ లేకుండా ఉండే విధంగా చేయాలి. కాబట్టి 25 క్వశ్చన్స్లో కాబట్టి ఈ సక్సెస్ కోసం మీకు ఉన్న టైం 3-4 డేస్ టైంలో మీరు ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఏవైతే స్ట్రాంగ్ అనుకుంటున్నారో ఆ టాపిక్లను ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫిజిక్స్ అయితే ఏంటి, మ్యాథ్స్ అయితే ఏంటి, కెమిస్ట్రీ అయితే ఏంటి. ఒకసారి 4 రోజులు 21st ఉన్న వాళ్ళకి 3 రోజులు లేదా 4 రోజులు ఒకసారి ఆ సరౌండింగ్స్ అన్నీ చెక్ చేసుకొని ఒకసారి ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పేరెంట్స్కి నేను చెప్పేది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 3 రోజులు 4 రోజులు కొద్దిగా ప్రాపర్ ఫుడ్ ఇచ్చి, ఎందుకంటే ఈ ఫుడ్తో ఏంటంటే వాళ్ళకు అంటే ఈ స్పైసీస్ని అవాయిడ్ చేయండి. కొంత సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం వాళ్ళ రకరకాల స్పైసెస్ తినేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా కొంత నార్మల్గా సాఫ్ట్గా ఉండే ఫుడ్ని మీరు అందజేస్తే పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటిది లేకుండా ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే సపోజ్ మార్నింగ్ ఈ ట్రాఫిక్ ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి హైదరాబాద్లో. కాబట్టి మీరు 7 కల్లా రీచ్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అలాగే మధ్యాహ్నం ఉండే వాళ్ళు కూడా 3 o'clock ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అక్కడికి మీరు 1-1:30 కల్లా రీచ్ అయిపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో దట్ మీ అబ్బాయిని మీరు లేదా మీ అమ్మాయిని సేఫ్గా అక్కడికి తీసుకెళ్ళచ్చు, ఎగ్జామ్ రాయించవచ్చు. మీరు కూడా వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఏమంటామంటే మన బ్రెయిన్ అంతా వైట్గా ఉంటుంది, వైట్ పేపర్ లాగా ఉంటుంది. దాన్ని ఏంటంటే మీరు ఎంత పాజిటివ్గా పెట్టుకుంటే మీకు అంత హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అందరూ మీ బ్రెయిన్ని మాత్రం చాలా కూల్గా ఉంచండి. ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మీరు హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళండి, ఎగ్జామ్ రాయండి. మీరు అనుకున్న స్కోర్ లేదా మీరు సీట్ వచ్చే విధంగా ఖచ్చితంగా మీకేనండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.